హలో అండి, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే యూట్యూబ్ కుటుంబ సభ్యులకి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం ఉగాది స్పెషల్ వచ్చేసి పూర్ణం బూరెలు చేసుకుందాం. ముందుగా 1 కప్పు ఉప్పుడు బియ్యం అండి, 1 కప్పు పచ్చి బియ్యం నానబెట్టుకుందాం. నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను అన్నమాట. మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీ అయితే అంత పెంచుకోవచ్చు. మామూలుగా 2 కప్పుల రైస్కి 1 కప్పు ఉద్దిపప్పు అండి. వడపప్పు వచ్చేసి ఈ పిండికి సరిపడా ఇవి ఒక్కొక్క కప్పు వేసాం కదా మినప్పప్పు, అవి 2 కప్పులు వేసాం కదా. వడపప్పు వచ్చి 1.5 కప్పు నానబెట్టుకోవాలన్నమాట. ఈ మినప్పప్పుని సపరేట్గా ఎందుకు నానబెడుతున్నానంటే ఇది తొందరగా మెదిగిపోతుంది. మినప్పప్పు రైసు మనకు తొందరగా మెదగవు కదా, అందుకని సపరేట్గా నానబెట్టి రుబ్బుకునేటప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వడపప్పును కూడా 3 అవర్స్ నానబెట్టి పక్కన ఉంచుకుందాం. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని, ఉద్దిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ముందుగా రైస్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత అదే జార్లోనే మినప్పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఈ కోటింగ్లో సప్పగా ఉంటుందని కొంతమంది షుగర్ కలుపుతారు. నేనైతే షుగరు కలపడం లేదండి. అలాగే ఇందులోనే ఈ పిండిలో కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటే చప్పగా లేకుండా ఉంటుందండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతాయి. ఈ విధంగా వేసి బాగా కలుపుకుందాం. తర్వాత ఈ పిండి వచ్చేసి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఎందుకంటే మనం పూర్ణం ఉండలు ముంచేటప్పుడు ఆ కోటింగ్ కరెక్ట్గా పట్టుకోదు. మరీ జారుగా ఉన్నా అలానే మరీ గట్టిగా ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ కలుపుకోండి. తర్వాత ఈ వడపప్పుని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, రైసు, ఉద్దిపప్పు. తర్వాత దీన్ని నానబెట్టుకున్న వడపప్పుని కుక్కర్లో అయితే 3 విజిల్స్ పెట్టుకొని, నేను కుక్కర్లో పెట్టడం లేదు, పాత్రలో పెట్టి ఉడికిస్తున్నాను కాబట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోనే మనం ఉడికిన తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ అంతా వంచేసి, మనకు చెమ్ము ఉంటే సరిపోతుందండి. బెల్లం కూడా నేను ఇందులోనే కలిపేస్తున్నాను. సపరేట్గా కూడా బెల్లం కరిగించి దీనిలో పోసుకోవచ్చు, కానీ బెల్లం క్లీన్గానే ఉందండి, ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను అనమాట. ఈ టైంలోనే మనం ఇలాచీ పౌడర్ కూడా ఇందులో కలుపుకోవచ్చు. మా కుటుంబంలో కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు, అందుకని నేను యాలకులు వేయడం లేదనమాట. మీరు కావాలంటే ఈ టైంలోనే ఈ బెల్లంతో పాటు ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అంతేనండి, ఈ విధంగా బెల్లం వేసేసి కలుపుతూ ఉండాలి. తర్వాత బెల్లం కరిగాక మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేటప్పుడు ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకోండి. పప్పు గుత్తితో కాకుండా గ్రైండర్లో వేసి కూడా మనం మెత్తగా రుబ్బుకోవచ్చు. ఈ విధంగా మీకు సైజుని బట్టి ఉండలు చేసుకోండి, ఏ సైజు కావాలంటే అది. అంతే, అవన్నీ పక్కన పెట్టుకొని రెడీ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగనిచ్చి మనం పూర్ణం బూరెలు రెడీ చేసుకోవడమే. ఆయిల్ కాగిందా లేదా తెలుసుకోవాలంటే నేనైతే చేయి పెట్టితే తెలిసిపోతుందండి నాకు. మీరు కొద్దిగా దాంట్లో పిండి వేశారంటే ఆయిల్ కాగుంటే అది వెంటనే పైకి తేలుతుందన్నమాట. అది పిండి వేసినప్పుడు వెంటనే పైకి తేలితే ఆయిల్ కాగిందన్నమాట. అంతేనండి, ఇది చాలా ట్రెడిషనల్ వంట. పూర్ణం బూరెలు అనేటివి మన అమ్మమ్మల కాలంలో చేసేటివి, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి. ఇది నేను చేసే విధానం అన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వంట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.